బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలంటే చిన్న చిన్న కథలు సరిపోవు, దానికి పెద్ద పెద్ద స్టోరీలు కావాలి. దీనికి ఇన్స్పిరేషన్ గా హాలీవుడ్ మూవీస్ ని తీసుకోవాలట. ఇదే విషయాన్ని సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు కనపడిన వాళ్ళందరికీ చెప్తున్నారట. ఇంతకీ అసలు ప్రశాంత్ నీల్ మైండ్ లో ఏం జరుగుతోంది? పెద్ద స్కెచ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లిన చిత్రాల్లో కేజీఎఫ్ సిరీస్ కూడా ఉంటుంది. అందుకే కేజీఎఫ్ 3ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయాలనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే 3వ భాగం కథను కూడా రెడీ చేశాడట. అయితే కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కంటే కూడా కేజీఎఫ్ 3 ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తుందట. బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలవుతాయట. బాహుబలి సీక్వెల్ 1600 కోట్లు కొల్లగొట్టింది. అలాగే దంగల్ మూవీ 2000 కోట్లు రాబట్టింది. ఇవి కాకుండా RRR, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు 1000 కోట్ల వసూళ్లను దాటాయి. ఒకసారి కేజీఎఫ్ 3 రిలీజ్ అయితే ఈ రికార్డులన్నీ బద్దలవుతాయంటున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 3కి క్రేజ్ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ కేజీఎఫ్ 3వ భాగం రిలీజ్ అయితే ఇండియన్ సినిమా బ్లాక్ బస్టర్స్ వసూళ్లను అన్ని తిరగరాస్తుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నాడు అంటే అందుకు కారణం ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్. ధౌస్ అనే విలన్ ని అంతం చేయడానికి సూపర్ హీరోస్ అందరూ చేతులు కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ రికార్డ్స్ ఎలా బ్రేక్ అవుతాయో చూసాం కదా. జస్ట్ శాంపుల్ మాత్రమే. సూపర్ హీరోస్ అందరూ చేతులు కలిపితే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇలాంటి సీనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిపీట్ చేసి చూపిస్తాను అని చెప్తున్నాడు ప్రశాంత్ నీల్. భారతీయ సినిమా దర్శకులు ఇప్పుడు యూనివర్స్ క్రియేట్ చేయడంలో బిజీ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. నీల్ కూడా తనకంటూ ఒక యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడు. అదే ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ లోకి రాకీ భాయ్, సలార్ అలాగే టైగర్ అడుగు పెట్టబోతున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత సలార్ తీశాడు ప్రశాంత్ నీల్. త్వరలో సలార్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. మే ఎండ్ కు లేదా జూన్ ఫస్ట్ వీక్ కు షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తాడట. ఆ తరువాత ఎన్టీఆర్ తో నీల్ మూవీ ఉండబోతోంది. ఎన్టీఆర్ తో మూవీ తర్వాత కేజీఎఫ్ 3 తెరకెక్కిస్తాడు ప్రశాంత్ నీల్. అందుకు సంబంధించిన స్టోరీని ఆల్రెడీ రెడీ చేశాడట. కేజీఎఫ్ 3లో రాకీ భాయ్ మాత్రమే కాదు, ఇటు సలార్ అటు టైగర్ కూడా కనిపిస్తారు. వీరు ముగ్గురు ఒకేసారి స్క్రీన్ పైకి వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని, ఈజీగా బాహుబలి 2 రికార్డులు బద్దలవుతాయని ప్లాన్ చేస్తున్నాడు నీల్. సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్ ఫేవర్ చేసినప్పుడు, హిట్ల మీద హిట్లు వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా కెరియర్ ని ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ముందే ఫోకస్డ్ గా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్ తో చూసుకుంటే రష్మిక చాలా బెటర్ గా, చాలా సిస్టమాటిక్ గా ప్లాన్ చేస్తోంది అని ఒక టాక్. ఎస్పెషల్లీ పాన్ ఇండియా మూవీస్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా స్కెచ్ పరంగా దూసుకెళ్తోంది. శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. ఆ తరువాత కోలీవుడ్ కు వెళ్ళింది. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. 4 ఇండస్ట్రీస్ లో వర్క్ చేసి 4 ఇండస్ట్రీస్ లోనూ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక. తెలుగులో పుష్ప సీక్వెల్, తమిళంలో కుబేర లాంటి పెద్ద ప్రాజెక్ట్, హిందీలో సికందర్ లాంటి సినిమా. ఇలాంటి లైనప్ రష్మికకు మాత్రమే సాధ్యం. పైగా వీటన్నిటినీ మించి లైన్ లో యానిమల్ సీక్వెల్. ప్రతిసారి లక్ కలిసి రాదు. పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ కాదు, గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకోవడం రష్మికకు బాగా కలిసి వస్తోంది. నేషన్ క్రష్ గా టాప్ పొజిషన్ లో నిలిచేలా చేస్తోంది. శ్రీలీల పేరు ఇప్పుడు తెలుగులో కన్నా తమిళ్లోనే ఎక్కువ వినిపిస్తోంది. కట్ చేస్తే తను తమిళ్లో ఒక్క సినిమా కూడా చేయలేదు, కనీసం ఫిక్స్ కూడా చేసుకోలేదు. మరి అంతలా లేకపోయినా ఎందుకు శ్రీలీల పేరు తమిళ ఇండస్ట్రీలో అంతలా ట్రెండ్ అవుతోంది? 2023లో టాలీవుడ్ లో శ్రీలీల హవా కనిపించింది. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయ్యింది. చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. అయితే ఇదే సమయంలో శ్రీలీల పేరు తరచుగా కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఆమె తమిళ చిత్రాల్లో నటిస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య విజయ్ నటించే కొత్త చిత్రం గోట్లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనుందనే ప్రచారం సాగింది. డాన్స్ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. అందుకే దళపతి, శ్రీలీల కలిసి స్టెప్లేస్తే కోలీవుడ్ షేక్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. అజిత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ శ్రీలీల నటించనుందని కోలీవుడ్ చెప్పుకొచ్చింది. అయితే సరిగ్గా సినిమా ప్రారంభానికి ముందు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. అందుకే రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ లో శ్రీలీల పేరు అదే పనిగా వినిపిస్తూ వస్తోంది. విజయ్ దేవరకొండ ఆల్రెడీ విజయ్ దేవరకొండ సెలెక్షన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దగ్గర నుంచి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ లో మనం చాలా డిఫరెన్స్ ని నోట్ చేసుకున్నాం.
సీరియస్ రోల్స్ చేయట్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఇంకొక సినిమాకి తను డబుల్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. చూడాలి మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఎంత ఫార్చ్యూన్ ని తెచ్చిపెడుతుందో. విజయ్ దేవరకొండ అనగానే రౌడీ అంటారు, కానీ ఇకపై మాత్రం విజయ్ అనగానే టెరిఫిక్ యాక్టర్ అంటారు. ఆ విధంగా రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరితో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్ తో విజయ్ మూవీ ఉంది. రాహుల్ సంకృత్యాన్ ఏం చేసినా భారీగా ప్లాన్ చేస్తాడు. శ్యామ్ సింగరాయ్ తో పెద్ద సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు దేవరకొండ కోసం అలాంటి స్టోరీనే రెడీ చేశాడు. ఈసారి 100 కోట్ల బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పైగా రౌడీని డ్యూయల్ రోల్లో చూపించబోతున్నాడట. ఒకటి తండ్రి పాత్ర, మరొకటి తనయుడి పాత్ర. ఈ 2 క్యారెక్టర్స్ ను విజయ్ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాడని సమాచారం. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు విజయ్. ఇప్పటికే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో రౌడీలోని కూల్ వెర్షన్ ను ఆడియన్స్ చూశారు. గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంకృత్యాన్ సినిమాలతో యాక్టర్ గా మరింత ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.